ఈరోజు కూడా ప్రభా మాతో మాట్లాడావు. నిత్యమైన దేవుడువు, నిత్యమైన వాక్యము చేత మమ్మల్ని దర్శించావు నాయన, మా హృదయాలు తాకావు తండ్రి. అవును ప్రభువా, నిత్య కృపలోను దేవా, నీ దయలో, నీ కనికరములో, నీ జాలిలో బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి. విసిగిపోయి వేసారిపోయిన మా బ్రతుకులను బాగు చేయండి దేవా. ఎంతమంది అయితే విలపిస్తున్నారో, రోధిస్తున్నారో, కృంగిపోయిన స్థితిలో అట్టి బిడ్డలందరిని లేవనెత్తండి తండ్రి, బాగు చేయండి. పతనమైపోయి, పాడైపోయి, నాశనమైపోయిన జీవితాలను బాగు చేయండి. గొప్ప కూలిపోయినటువంటి వారిని ప్రభా లేవనెత్తండి తండ్రి, బలపరచండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందుల చేత లక్షల కొలది ఆస్తిని కోల్పోయిన బిడ్డలు ఉన్నారు. భూములు కోల్పోయిన వారు, వారి యొక్క పొలాలు కోల్పోయిన వారు, వారి దేహమంతా కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన దానిని, పాడైపోయిన దానిని, పతనమైన దానిని, నాశనమైన దానిని బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చేవు తండ్రి. మా ఆత్మ, మా ప్రాణము, మా శరీరం